స్మరించుట అంటే గుర్తు తెచ్చుకోవటం లేదా జ్ఞాపకం చేసుకోవటం. బిడ్డ దేవుని కుమారుడని, దేవుడు ఉండేటటువంటి పరలోకానికి వెళ్ళాలని ఆ బిడ్డ ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఆ బిడ్డ జ్ఞాపకంలో ఎప్పుడు అది ఉండాలని స్మరణ్ అనేటటువంటి మరి పేరుని మరి బిడ్డకు పెట్టడం జరుగుతుంది. మరి సమయంలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం బిడ్డ విషయమై. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బిడ్డకు మరి స్మరణ్ అనేటటువంటి మరి ఈ నామాన్ని మరి బిడ్డకు మరి పెట్టడం జరిగింది. కళ్ళు మూసుకున్నట్లయితే బిడ్డ విషయమై ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు నాయన. తండ్రి సమయములో మరి సామ్యులను అలాగే మరి తండ్రి ఆయనకు మరి సాటి అయిన సహకారిగా ఉండుటకు మీరు ఇచ్చినటువంటి మరి సిస్టర్ గారిని బట్టి, మల్లార్ గారిని బట్టి, బిడ్డలను ఇరువురిని మరి తండ్రి మీరు ప్రేమించి ఇచ్చినటువంటి రెండవ గర్భఫలం మరి తండ్రి కుమారునికి స్మరణ్ అనేటటువంటి మరి నామాన్ని మరి తండ్రి బిడ్డకు పెట్టడం జరిగింది. బిడ్డ మరి తండ్రి ఎల్లప్పుడూ మిమ్మలను స్మరించుకుంటూ మీ నామ ఘనతకై బిడ్డ మిమ్మలను మరి తండ్రి చేరుకోవాలనేటటువంటి తృష్ణ కలిగి లోకానికి గొప్ప వెలుగుగా మరి తండ్రి బిడ్డ ఉండులాగున ఎక్కడి నుండి వచ్చాడో మళ్ళీ తిరిగి అక్కడికి చేరుకోవాలనంటే మరి తండ్రి వచ్చినటువంటి మరి ఆ ప్రాంతం లేదా ప్రదేశం మరి జ్ఞాపకంలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమని లేఖనము సెలవిస్తున్నది కనుక బిడ్డ మరి తండ్రి అంచెలంచెలుగా ఎదిగేటటువంటి క్రమములో మీ యొద్ద నుండి వచ్చిన వాడని, తిరిగి మీ యొద్దకు రావాల్సినటువంటి వాడని జ్ఞాపకంలోనికి తెచ్చుకొని ఈ లోకానికి కేవలం మీ నామ మహిమార్థమై వచ్చాడనేటటువంటి విషయాన్ని స్మరించుకుంటూ తన పేరుకు తగినట్లుగా మరి తండ్రి మీ నామ స్మరణలో అలాగే మీ యొక్క పనిలో బిడ్డ ఉండగలుగుటకు మరి తండ్రి బిడ్డ పట్ల కృపచూపమని మనుషుల దయందును మీ దయందును వర్ధిల్లగలుగుటకు బిడ్డకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమునిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి, జీవించు కాలమంతయు క్షేమమునిచ్చి మరి తండ్రి తల్లిదండ్రులకు విధేయులుగా మరి తండ్రి మీకు మరింత విధేయుడై మీ నామానికి మహిమ తీసుకొచ్చేటటువంటి బిడ్డగా ఆ బిడ్డ జీవితం మరి తండ్రి ఉండులాగున సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ మరొకసారి మరి తండ్రి బిడ్డను మీ కృపకు అప్పగిస్తూ అలాగే బిడ్డను మరి తండ్రి కన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో భౌతికంగా వారికి కూడా మరి తండ్రి బిడ్డను చిన్ననాటి నుండే మీ కొరకు పెంచాలి అనేటటువంటి మరి తండ్రి ఆ జ్ఞాన హృదయముతో చిన్నప్పటి నుంచి బిడ్డను మరి తండ్రి మీ కొరకు పెంచి ఆ మంచి మనస్సును వారికి అనుగ్రహించమని వారికి కూడా మరి తండ్రి క్షేమాన్నిచ్చి వారు కూడా ఆధ్యాత్మికంగా మరి తండ్రి అంతకంతకు మీలో అభివృద్ధి చెందగలుగుటకు విశ్వాసమందు స్థిరపడి మరి తండ్రి రక్షణ మార్గములోనికి మరి తండ్రి వచ్చిన వారై మరింతగా మరి తండ్రి ఆధ్యాత్మికంగా బలపడగలుగుటకు వారి పట్ల కూడా కృపచూపమని వేడుకుంటూ అలాగే సమయంలో ఇచ్చినటువంటి ప్రథమ మరి గర్భఫలమైనటువంటి ఆ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డ కూడా మరి తండ్రి భక్తి మార్గంలో చిన్నప్పటి నుండి మరి తండ్రి మీ మార్గంలో మరి తండ్రి బిడ్డ ఎదగలుగుటకు కృప చూపి సహాయం చేయమని ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యమును, బలమును, శక్తినిచ్చి మరి తండ్రి ఆ బిడ్డకు కూడా తోడై ఉండమని వేడుకుంటూ ఈ కుటుంబాన్ని అంతటిని మరొకసారి మరి తండ్రి మీ కృపకు అప్పగిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసే శక్తి కలిగిన నామమును మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.